అందరూ బాగున్నారండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకి, మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా మారిపోయింది అండి. ఆడపిల్లల అమ్మా నాన్నలకి ఎన్ని కోరికలు ఉన్నాయండి. వీళ్ళు ఎలాగ అమ్మాయిని కన్నారో వాళ్ళు అబ్బాయిని అలాగే కదండి కంటారు. ఎంతో కష్టపడి పెంచుకుంటారు కదండి. వాళ్ళు కూడా మా కోడలు వచ్చి మాకు ఒక్కరోజైనా వండి పెట్టాలని కోరుకుంటారు కదండి. మీరేమో అల్లుడు గారే వండి పెట్టాలి, అమ్మాయి కష్టపడకూడదు అని మీరు అనుకుంటారు. చేస్తారండి. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదండి మీకు కావాలి. ఒకరోజు వాళ్ళు చేస్తారు, ఒకరోజు వీళ్ళు చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కన్సీవ్ అయినప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటారండి. మా అమ్మాయి ఏ పని చెయ్యదండి, మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచామండి అంటే మీ అమ్మాయిని మీ దగ్గర పెట్టుకోండి. పెళ్ళి ఎందుకండి చేయడము? మీ అమ్మాయిని మీ దగ్గర పెట్టుకుంటే హ్యాపీగా లైఫ్ టైం మీ దగ్గరే ఉంటుంది, మీరే చూసుకోవచ్చు. అంతే కదా. మరి పెళ్ళి ఎందుకు చేయడము? ఆ అబ్బాయి పేరెంట్స్ ఉండకూడదు అంటే ఒక్కడే అబ్బాయి ఉంటాడండి. ఎక్కడికి వెళ్తారు అబ్బాయి పేరెంట్స్? మీ అమ్మాయి కోసమని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోవాలా? మరి చెప్పండి, ఎక్కడుందండి కాలము, ఎక్కడుందండి న్యాయము? ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి. మీ అమ్మాయి మాత్రం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడకుండా ఉండాలి, మీ ఇంటికి వచ్చే కోడలు మాత్రము కష్టపడాలా అండి? అదేనా ఇప్పుడున్న ప్రస్తుత కాలము, ప్రస్తుత పరిస్థితులు? మీ ఇంటి కోడలు ఎట్లా కష్టపడకుండా ఉండాలనుకుంటారో వాళ్ళు అమ్మాయిని ఇచ్చినప్పుడు, మీరు అమ్మాయిని ఇచ్చినప్పుడు కూడా మీరు అలాగే అనుకోవాలండి. కోడల్ని కూడా కూతురులాగా చూసుకుంటేనే అందరూ హ్యాపీగా ఉండగలరు. కోడలు 24 hours ఫోన్ కోడలు పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ అమ్మ అని కాల్ చేస్తుంది అని కొంతమంది అత్తగారులు అంటుంటారండి. మరి మీ అమ్మాయి మీకు చేయదండి? పొద్దున్న లేచినప్పటి నుంచి మీ అమ్మాయి మీకు చేయదా ఫోను? చేస్తుంది కదా. మీ అమ్మాయి ఎంతో వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళకి అంతే కదండి. వాళ్ళ అమ్మాయి పైగా కట్నం తెచ్చి మీ ఇంటికి వచ్చింది కోడలు, మీ వంశాన్ని వృద్ధి చెందడానికి వచ్చింది కదా. మరి అత్తమామ డస్ట్బిన్స్ అంటే ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి పోషించి కోట్ల ఆస్తి ఇచ్చినందుకు అత్తమామ డస్ట్బిన్సా? అత్తమామ? మరి ఏంటండి ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ మాట్లాడే పెళ్లి సంబంధాలు? మరి మీరు కూడా అలాగే చూసారా? మీ అత్తమామని అలాగే చూస్తారా? కొంతమంది అత్తగారులు కోడల్ని తిన్నవమ్మ అని కూడా అడగరు, అయినా మళ్ళీ కోడలు మాత్రం పని చేయాలి, మళ్ళీ కొడుకుని చూసుకోవాలి, బాంగారికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, మరిది గారికి బాక్స్ పెట్టాలి, అన్నీ చేయాలి. మళ్ళీ అత్తగారికి బాగాలేకపోయినా చూడాలి, ఆడబిడ్డకు బాగాలేకపోయినా చూడాలి, పిండి వంటలు చేయాలి, ఎవరన్నా చుట్టాలు వస్తే మర్యాదలు చేయాలి, అవన్నీ చేయాలి. కానీ కోడలంటే అత్తకు నచ్చదు. అంతే కదండి. పూర్వకాలంలో అత్త ఒక ఇంటి కోడలు, కోడలు ఒక ఇంటి అత్త అని అన్నారు కదా. అత్త రాజ్యం నడిచినప్పుడు అత్తది నడుస్తుంది, కోడల రాజ్యం నడిచినప్పుడు కోడలు నడుస్తుంది. అంతే అండి, ఏం చేయలేము. కాలాన్ని మనం మార్చలేము. కాకపోతే కొన్ని చూసి చూడనట్టు పోతూ ఉండాలి మెల్లగా, జాగ్రత్తగా. అంతే, మరి ఏం చేయలేము. సాఫ్ట్వేర్ యుగంలో కూడా అత్త కోడళ్ళు మారకపోతే మరి ఏఐ వచ్చింది కదా ఇప్పుడు. అప్పుడైనా మారుతారేమండి? మరి అత్తగారు వాట్సాప్ చూడొచ్చు కానీ కోడలు గారు చూడకూడదు, అది తప్పు.